తిరుపతిలో రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పై ఉత్కంఠ. ప్రెస్ మీట్ కు అనుమతిపై కొనసాగుతున్న చర్చ. తమ కార్యక్రమంపై స్పష్టమై ఇచ్చిన రా ఎన్టీఆర్ సభ్యులు తిరుపతిలో రా ఎన్టీఆర్ టీం నిర్వహించనున్న ప్రెస్ మీట్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. తాజ్ హోటల్లో సమావేశానికి అనుమతిపై చర్చ జరుగుతున్న వేళ తమ ప్రెస్ మీట్ ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా పరిస్థితిని గమనిస్తూ తన తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో రా ఎన్టీఆర్ టీం నిర్వహించనున్న ప్రెస్ మీట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజ్ హోటల్లో సమావేశానికి అనుమతిపై చర్చ జరుగుతున్న వేళ తమ ప్రెస్ మీట్ ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా పరిస్థితిని గమనిస్తూ తన తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునుంది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధి జయజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ రావలి. తిరుపతిలో మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క
రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే 10:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సందడి నిన్నటితో కూడా స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఈ యొక్క రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పూర్తిగా కూడా సన్నిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క తాజ్ హోటల్ వద్ద తాజ్ హోటల్ యాజమాన్యం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఒక సమాచారాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మొత్తం మీద ఎవరైతే ఇక్కడ ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారీగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయమని చెప్పి ఆ యొక్క హోటల్ యాజమాన్యం ఏదైతే ఉందో ఇప్పటికే ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ కూడా అడగడం జరిగింది. ఆ కోణంలో కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా అక్కడ అన్ని వ్యవహారాలతో కూడుకున్నటువంటి పోలీసు బందోబస్తు మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క తాజ్ హోటల్ కు చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని ప్రాంతాల నుంచి ఆ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తిరుపతి తాజ్ హోటల్ కు చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఒక వారం నుంచి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి పూర్తిగా కూడా ఒక అంటే వాళ్ళ యొక్క ప్రచారాన్ని అయితే సులువు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎవరైతే ఈ యొక్క సాయి రూప్ ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే రా ఎన్టీఆర్ సంబంధించి గతంలో కూడా ఎన్టీఆర్ మీల్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటైతే చేశాము. ఆ ఎన్టీఆర్ మీల్స్ కార్యక్రమంతో చాలా ప్రజా ఆదరణ కూడా వచ్చిందని చెప్పి ఏవైతే రెస్టారెంట్లు ఆ ఫుడ్ కి సంబంధించినటువంటి హోటల్స్ ఉంటాయో వాటి దగ్గర నుంచి పూర్తిగా కూడా మిగిలిపోయినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో దాని అంతా కూడా సేకరించి పేద ప్రజలకు పంచిపెట్టేటువంటి వ్యవహారాన్ని అయితే ఒకటి కంటిన్యూ అయితే చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా ఊరు వాడ అనే కార్యక్రమానికి తిరుపతి వేదికగా కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి ఊరు వాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపు 100 కోట్ల వ్యయంతో కూడా ఈ యొక్క ఊరువాడ కార్యక్రమానికి ఇక్కడి నుంచి కూడా అన్ని రకాల హంగులతో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఊరువాడ కార్యక్రమం ద్వారా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్న హిందూపూర్ కు సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు అంటే ఈ యొక్క ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికైతే రావడం జరిగింది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి సార్? సార్ మా పేరు రాజు సార్, హిందూపూర్ సార్, ఎన్టీఆర్ అభిమాని సార్. సార్ అంటే ఏం చెప్పబోతున్నారు, ఏమైనా మీరు చెప్పేటువంటి ఆస్కారం ఉందంటారా? అన్న చెప్పండి సార్. అన్న ఏం లేదు, మా అన్న సీఎం కావాలి, అందుకోసం అన్న కోసం వచ్చాం సార్. ఓకే ఓకే. అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు? హిందూపూర్ నుంచి వచ్చినాం సార్. అంటే హిందూపూర్ అంటే నందమూరి తారక రామారావు వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అంటే అక్కడ ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ? అతను బాలయ్య బాబును బాగా చేస్తున్నారు సార్. అంటే మా అన్న రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఎవరు? మా ఎన్టీఆర్ అన్న. రైట్. అందుకు వచ్చినాం సార్. ఓకే ఓకే. హిందూపూర్ నుంచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఈ యొక్క హిందూపూర్ కు సంబంధించి ఇప్పటికే చాలా మంది అభిమానులు ఈ యొక్క తాజ్ హోటల్ వద్దకైతే చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వస్తున్నటువంటి అభిమానులను వెల్లువ పెద్ద ఎత్తున అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ యొక్క వెల్లువను తట్టుకోవడానికి కూడా ఇప్పటికే హోటల్ యాజమాన్యం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఊరువాడ కార్యక్రమం ద్వారా తిరుపతి వేదికగా శ్రీకారం చుట్టనున్నటువంటి ఈ యొక్క రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఏమేమి ఇక్కడ ఉన్నటువంటి హంగులతో కూడా ఇక్కడ 100 కోట్లకి ఏదైతే ముందుగా గతంలో ప్రకటించిన విధంగా కూడా ఆ 100 కోట్లకు సంబంధించి ఎటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తారు ఏంటి అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఎన్టీఆర్ అసోసియేషన్ అంటే ఈ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మాకు కానీ ఈ యొక్క రా ఎన్టీఆర్ సంస్థకు కానీ ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎవరు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే అభిమానులు ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలకు అంటే ఆథరైజ్డ్ గా లేనటువంటి కార్యక్రమాలకు స్పందించద్దు అనేటువంటిది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి వారు ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. ఆ పూర్తి స్థాయిలో ఈ యొక్క మీడియాతో కూడా వాళ్ళు పలుమార్లు ఇప్పటికే కూడా మాట్లాడడం అయితే జరిగింది. అంటే జరుగుతున్నటువంటి 10:30-11 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ప్రెస్ మీట్ కి పెద్ద ఎత్తున అభిమానులు హాజరైతే అంటే కేవలం ఇది మీడియా సమావేశం మటుకే మీడియా విలేకరులకు మటుకే ఈ యొక్క సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుందో అనేటువంటిది పూర్తిగా కూడా సందిగ్ధంగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీని కొరకే ఇక్కడ ఉన్నటువంటి హోటల్ యాజమాన్యం కావచ్చు, అంతేకాకుండా
ఈ యొక్క నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో సాయి రూప్ పూర్తిగా కూడా పోలీసులకు అయితే చెప్పడం జరిగింది. పోలీసులకు చెప్పిన తర్వాత వాళ్ళు అన్ని రకాల భారీ బందోబస్తు కూడా ఇక్కడికి పోలీసు అంటే మెన్ పంపించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు మెన్ ఇక్కడైతే హాజరు కాలేదు. మరో గంటలో కూడా పూర్తిగా కూడా మెన్న హాజరయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ భారీ ఎత్తున ఆ పోలీసులకు సంబంధించిన ర్యాప్ ను కూడా రోప్ తో కూడా ఇక్కడ రోప్ తో కూడుకున్నటువంటి సిబ్బంది కూడా వచ్చేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఈ హోటల్ వద్ద యాజమాన్యం ఇచ్చినటువంటి యాజమాన్యం రక్షణ కోరినటువంటి విధంగా అదే విధంగా సాయి రూప్ ఇచ్చినటువంటి ఒక లెటర్ ఆధారంగా కూడా పూర్తిగా ఎటువంటి కార్యక్రమాలు అంటే అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ జరగకుండా పూర్తిగా కూడా ఆ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది రావాలి.